హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఓజు కుకింగ్. ఈ వీడియోలో మనం కార్తీక మాసంలో తినవలసిన కంద పులుసుని ప్రిపేర్ చేసుకుందామండి. కంద పులుసు చాలా టేస్టీగా ఉంటుంది, అంతేకాకుండా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందంటండి. ఈ కంద పులుసు తినడం వల్ల మన ఇమ్యూనిటీని కూడా బాగా పెంచుకోవచ్చు. దీనికోసం కావాల్సిందల్లా మనకి ఒక హాఫ్ కేజీ కంద. నేను హాఫ్ కేజీ కంద తీసుకుని చక్కగా ఒక పావు గంట సేపు వాటర్లో నానబెట్టానండి. దాని మీద ఉన్న మట్టి అంతా పోవడం కోసం. ఇప్పుడు కంద పైన ఉన్న తొక్కని తీసేసి మనం స్క్వేర్ టైప్ ముక్కలుగా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలండి. ఒక నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకుని ఒక గ్లాస్ వాటర్తో నానబెట్టుకుని అది కూడా పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ గిన్నె ఒకటి తీసుకుని కుక్కర్లోనికి ఈ ముక్కలన్నిటిని యాడ్ చేసుకుని దీనిలోనికి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ముక్కలు కట్ చేసుకునేటప్పుడు మనం కొన్ని చిన్న సైజు ముక్కలు, కొన్ని పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకుంటే మనకి గుజ్జు అనేది బాగా వస్తుందండి. ఇప్పుడు ఒక పావు స్పూన్ వరకు పసుపు, ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుని ఒక స్పూన్ వరకు నూనెని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి ముక్కల్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా అయితే ముక్కలు చక్కగా ఉడుకుతాయి, అంతేకాకుండా టేస్ట్ కూడా ముక్కలకి పడుతుందండి ఉప్పు అనేది పట్టడం వల్ల. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుని మనం కుక్కర్ మూత క్లోజ్ చేసుకుని ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. కుక్కరు వేడి చల్లారిన తర్వాత ఓపెన్ చేస్తే మనం వేసిన వాటర్ అలాగే ఉంటాయండి. ముక్కలు అయితే చక్కగా ఉడికిపోయి ఉంటాయి. ఈ ముక్కల్ని జాలీ గిన్నెలోనికి వేసుకుని వాటర్ని రిమూవ్ చేసుకుని ఆ వాటర్ని పక్కకు పెట్టుకోవాలండి. ఈ ముక్కలు ఉడికించిన వాటర్ మనం పారపోయకుండా పులుసులోకి యాడ్ చేసుకుంటామండి. ఇప్పుడు పులుసుకు కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందామండి. ఒక 3 ఉల్లిపాయల్ని, 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, 2 చిన్న అల్లం ముక్కలు, 4 లవంగాలు, ఒక యాలుక్కాయ, పావు స్పూన్ మిరియాలు, చిన్న దాల్చిన చెక్క, ఒక స్పూను ధనియాలు, వీటన్నిటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని మనం చక్కగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. వాటర్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకుని మనం మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని పక్కకు పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 4 స్పూన్ల వరకు నూనెని యాడ్ చేసుకోవాలండి. పోపు ఇష్టం ఉన్న వాళ్ళు పోపు దినుసులు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే పోపు వేయట్లేదు. ఇప్పుడు ఈ అల్లం, ఉల్లిపాయలు వీటన్నిటి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత 4 సన్నగా చీరిన పచ్చిమిరపకాయలని, కొంచెం కరివేపాకుని, ఒక పావు స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు ఉప్పును యాడ్ చేసుకోవాలండి, అంటే టేస్ట్కు తగినంత. ఒక స్పూనున్నర వరకు కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ముక్కలు ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు వేసాము, అది చూసుకుని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం కంద ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి. కంద ముక్కలు కట్ చేసుకునేటప్పుడే కొన్ని చిన్న ముక్కల్ని, కొన్ని పెద్ద ముక్కల్ని కట్ చేసుకోవాలండి. అలా అయితే పులుసు అనేది కొంచెం చిక్కగా ఉంటుంది, ముక్కలకి చక్కగా కూడా పడుతుందండి. ఈ విధంగా ముక్కల్ని యాడ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కంద ముక్కల్ని ఉడికించి తీసిన వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండుని నానబెట్టి రసం తీసుకున్నాం కదా, ఈ పులుసును కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని మనం ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించాలండి. తర్వాత ఒక కప్పు వరకు బెల్లం తీసుకుని బెల్లంని యాడ్ చేయాలి. బెల్లం ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే కనుక స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా చాలా రుచిగా ఉండే కంద పులుసు అయితే రెడీ అయిపోయిందండి. కంద పులుసుని రైస్లోనికి, రోటీలోనికి, మెయిన్గా ఇడ్లీలోనికి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇడ్లీతో ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కంద పులుసు అనేది కార్తీక మాసం అయిపోయేలోపు ఒకసారి తినడానికి ట్రై చేయండి. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఓజు కుకింగ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో ఉండేటట్లు చూడండి. అలా అయితే నేను చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.